వెల్కమ్ టు విబిసి ఆన్ టీవీ న్యూస్. నేను స్వప్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. అమరావతిలో క్రియేటర్ ల్యాండ్, భారీ పెట్టుబడులే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ప్రశాంతంగా నీట్ నిర్వహణ, విశాఖలోని పరీక్షా కేంద్రాల్లో విద్యార్థుల సందడి. ఉదయం ఎండలు, రాత్రి వానలు, ఆంధ్రప్రదేశ్లో భిన్న వాతావరణ పరిస్థితులు. దేశహితం కోసమే ఒకేసారి ఎన్నికలు, ప్రాంతీయ పార్టీలకు ముప్పు లేదన్న ఎంపీ లక్ష్మణ్. ఏపీలోని కూటమి ప్రభుత్వం భారీ పెట్టుబడులే లక్ష్యంగా దూసుకెళ్తుంది. ఈ క్రమంలో తాజాగా మరో ప్రముఖ సంస్థతో కీలక ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఇండియాలోనే మొట్టమొదటి ట్రాన్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ అయిన క్రియేటర్ ల్యాండ్ ను ప్రజలు రాజధాని అమరావతిలో ప్రారంభించడానికి క్రియేటివ్ ల్యాండ్ ఆసియాతో ఏపీ ప్రభుత్వం చారిత్రాత్మక అవగాహన ఒప్పందం చేసుకుందని చంద్రబాబు నాయుడు తెలిపారు. భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ అయిన క్రియేటర్ ల్యాండ్ 25,000 ఉద్యోగాలను సృష్టించే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ ఎఫ్డిఐని ఆకర్షించడానికి, పెద్ద ఎత్తున అభివృద్ధిని తీసుకురావడానికి, స్థానిక ప్రతిభను క్రియేట్ ఇన్ ఏపీ, క్రియేట్ ఫర్ ది వరల్డ్ కు శక్తివంతం చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది గేమింగ్, సంగీతం, వర్చువల్ ప్రొడక్షన్, లీనమయ్యే కథ చెప్పడం, ఏఐ ఆధారిత కంటెంట్ కు కేంద్రంగా ఉంటుంది. సీఎం చంద్రబాబు ఎక్స్ లో రాసుకొచ్చారు. దేశవ్యాప్తంగా వైద్య, విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ ఆదివారం విశాఖలోని పలు కేంద్రాల్లో జరిగింది. ఈసారి జాతీయ స్థాయిలో 23 లక్షల మందికి పైగా నీట్ పరీక్ష రాసే అవకాశం ఉందని అంచనా. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి గతేడాది 66,000 మంది దరఖాస్తు చేయగా 64,000 మంది పరీక్ష రాశారు. ఏపీలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో 6,500 మేర మెడిసిన్ సీట్లు ఖాళీగా ఉన్నాయి. కాగా విశాఖలోని ద్వారకా నగర్, సిబిఎం కాంపౌండ్ ప్రాంతాల్లో గల పరీక్షా కేంద్రాల్లో అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించిన తర్వాతే విద్యార్థులను లోపలికి అనుమతించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండగా, మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సోమవారం, మంగళవారం రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు వెల్లడించారు. ఈ వర్షాలు పలు జిల్లాల్లో, ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ప్రకాశం, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి తదితర ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఉష్ణోగ్రతలు కూడా అధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాబోయే 2 రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 41.5 నుండి 43 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉంది. ఉదాహరణగా తిరుపతి జిల్లా మంగనెల్లూరులో 42.8 డిగ్రీలు, ప్రకాశం జిల్లా బొట్లగూడూరులో 41.5 డిగ్రీలు, పల్నాడు జిల్లా క్రోసూరులో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ఎండల తీవ్రత మరియు పిడుగుల నుండి రక్షణ చర్యలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. దేశంలో అసాధ్యం అనుకున్నవి ఎన్నో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసి చూపించారని, అందులో ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్ రద్దు, మహిళా రిజర్వేషన్ బిల్లు, వక్ఫ్ సవరణ చట్టం వంటివి ఎన్నో ఉన్నాయని బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ అన్నారు. విశాఖలోని ఏయు డాక్టర్ వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంశంపై ఏపీ యంగ్ థింకర్స్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ వన్ నేషన్ వన్ ఎలక్షన్ సాధ్యాలపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. 1952 నుంచి 1967 వరకు పార్లమెంటు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతూ వచ్చాయన్నారు. తరువాత నుంచి ఇందులో మార్పులు వచ్చాయన్నారు. లోక్సభ ఎన్నికల కోసం 10,000 కోట్లు ఖర్చు పెట్టిన సందర్భాలు ఉన్నాయన్నారు. 2024 ఎన్నికలకు రెట్టింపు ఖర్చయిందని చెప్పారు. ఎన్నికల నిబంధనలతో 45 రోజుల నుంచి 2 నెలల వరకు పనులు నిలిచిపోతున్నాయన్నారు. ఏటా 5-6 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పారు. సాంకేతిక పెరుగునందున ఒకేసారి ఎన్నికల నిర్వహణ సాధ్యమే అన్నారు. ఈ విధానంతో ప్రాంతీయ పార్టీలకు మనుగడ ఉండదనే ప్రచారం సరికాదన్నారు. మీరందరూ కూడా విజ్ఞులు, విద్యావంతులు. అందుకని ఇవాళ
నరేంద్ర మోడీ గారు బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత పార్లమెంట్లో ప్రతిపక్షాలు అల్లరి చేసి గొడవ చేసి దాన్ని తిప్పి పంపాలని చెప్పినప్పుడు ఇవాళ ఒక సహృదయంతో మోదీ గారు ఒక జాయింట్ పార్లమెంట్ కమిటీ ఇంకా విస్తృతంగా దీన్ని చర్చ జరపండి, ఆ రకంగా ప్రజల యొక్క మద్దతు కూడగట్టండి, ఆ తర్వాత ఈ యొక్క బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టండి చెప్పినప్పుడు, అండ్ ఫార్చునేట్లీ I happen to be one of the members in Joint Parliamentary Committee. By virtue of Modi's మరి ఇవాళ సపోర్ట్ I could able to take part in these deliberations. రెగ్యులర్గా నెలకు 4-5 సార్లు మరి గంటల తరబడి ఇవాళ డిబేట్స్ జరుగుతూ ఉన్నాయి. ఇవాళ పార్లమెంటు జాయింట్ పార్లమెంట్ కమిటీలో అన్ని పార్టీల సభ్యులందరూ ఉన్నారు. అండ్ స్టాల్వార్డ్స్, లీగల్ లుమినరీస్, ఆల్మోస్ట్ ఫార్మర్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ అందరూ కూడా ఈ పార్టీకి 5-6 మంది వారు వచ్చి దీని మీద ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలు, ప్రయోజనాలు, దేశ హితం కోసం యాజ్ ఏ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, ఇఫ్ నాట్ యాజ్ ఏ మరి రిటైర్డ్ చీఫ్ జస్టిస్ కాకుండా వారందరూ కూడా దాదాపుగా 99% వారందరూ కూడా ఈ దేశానికి అవసరం, ఇది ఖచ్చితంగా మరి ఈ దేశం రావాల్సిన అవసరం ఉంది అని వారు ఈ చర్చలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంలో పార్టీ కూడా ఒకవైపు ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు, రెండో వైపు పార్టీ ప్రెసిడెంట్గా జేపీ నడ్డా గారు లెట్ us outreach on this issue to the public. పార్టీ పరంగా కూడా లేదా సివిల్ సొసైటీ అందరూ కూడా ముందుకు రావాలా, ఈ యొక్క మ్యాండేట్ దీనిలో తీసుకోవాలా అని ఇవాళ ఆ రకంగా దేశవ్యాప్తంగా కూడా ఈ విధమైనటువంటి మరి ఈ యొక్క చర్చలు కొనసాగిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ జాయింట్ పార్లమెంటరీ కమిటీ కూడా ఒక పోర్టల్ ఏదైతే ఒక స్టార్ట్ చేసింది, అందులో ఎవ్రీబడి కెన్ టేక్ పార్ట్ ఇన్ దట్. అందులో మీ ఒపీనియన్స్ అందులో బహిర్గతం చేయొచ్చు. లీగల్గా మీకున్నటువంటి ఏదైనా నాలెడ్జ్ ఉంటే కూడా ఏ క్లాజ్ ఎక్కడ ఆ బిల్లులో మార్పులు చేయాలి అని చెప్పేటువంటి అవకాశం కూడా మరి అందులో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవాళ ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్నప్పుడు ఇదేం కొత్త కాదు ఈ దేశానికి. యాజ్ ఫార్ as మై నాలెడ్జ్ గోస్ సిన్స్ ఇండిపెండెన్స్ దాదాపు 1952, 1952, 57, 1962, 72 వరకు కూడా సజావుగా పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో కొనసాగుతూ వచ్చాయి. ఆ రకంగా మరి 1971 వరకు కూడా సజావుగా జరుగుతున్న సందర్భంలో మరి ఉన్న బలంగా ఎందుకు మార్పులు వచ్చాయంటే కేవలం రాజకీయపరమైన కారణాలతో, ఒక దురుద్దేశంతో ఆ రోజు ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క సైమల్టేనియస్ పోల్స్ ఆ రకంగా అంతరాయం కల్పించడం జరిగింది. కానీ ఈరోజు కేంద్రానికి ఒకసారి, రాష్ట్రాలకు మరొకసారి కాకుండా దేశవ్యాప్తంగా కేంద్రానికి అన్ని రాష్ట్రాలకు మొదటి విడతగా ఏకకాలంలో ఎన్నికలు జరిగినట్టయితే అందులో ఉన్నటువంటి ప్రయోజనాలు, ఒకటి ప్రజాధనం. ఇవాళ మనకు అనేకమైనటువంటి మరి ఇవాళ సంస్థలు వెలిబుచ్చినటువంటి అభిప్రాయాలు చూసినట్టయితే లాస్ట్ 2019 ఎలక్షన్స్ అవుతుందో సపోజ్ టు బి ద హయ్యెస్ట్ అంటే కాస్ట్లీయెస్ట్ ఎలక్షన్ జరిగిందంటే దాదాపు కేవలం లోక్సభ ఎన్నికల కోసం 10,000 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. ఇదంతా కూడా పబ్లిక్ మనీ. హూజ్ మనీ? ద ట్యాక్స్ పేయర్స్ మనీ. ఏ పార్టీలు అయితే బిల్లును వ్యతిరేకించి, విభేదించి, చించివేశారో ఆ పార్టీలతో కూడా అనుకూలంగా ఓటు వేయించినటువంటి మహానుభావుడు ఎవరంటే దట్ ఈస్ నరేంద్ర మోదీ. అందుకనే మోదీ హై తో ముమ్కిన్ హై అని ఎందుకంటామంటే అసాధ్యం అనుకున్న దాన్ని సాధ్యం చేసి చేయగలిగిన వ్యక్తి అది నరేంద్ర మోదీ గారు. కాబట్టి ఆ 10 సంవత్సరాల కాలంలో తీసినటువంటి ఆర్టికల్ 3 తలాక్ కానీ లేదా ఉమెన్ రిజర్వేషన్ బిల్లు కానీ ఇవన్నీ కూడా మరి సాధించినాడంటే అదే ఒక పట్టుదలతోని, ముక్కవోని ధైర్యంతో పార్లమెంట్లో వక్ఫ్ బిల్లు ప్రవేశపెట్టారు. ప్రజాస్వామికంగా ఏ రకంగా చర్చ జరిగిందో మీరు కళ్ళారా చూశారు.
రెండు సభల్లో కూడా తరోగా ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నటువంటి వ్యక్తిగా ఉదయం 4 గంటల వరకు కూడా డిబేట్, అన్ని పార్టీల సభ్యులు వాదోపవాదాలు, అనుకూలంగా వ్యతిరేకంగా, చివరికి 2 సభల్లో కూడా కేవలం 240 మంది సభ్యులు ఉన్నటువంటి మరి ఈ యొక్క పార్టీ ఏ రకంగా వక్ఫ్ బిల్లును కూడా మరి ఆమోదింపజేశారో దట్ క్రెడిట్ గోస్ టు అగైన్ నరేంద్ర మోదీ. పాలపట్నం 30 పడకల ఆసుపత్రిలో కమల్ వెల్ఫేర్ ఫౌండేషన్ సహకారంతో 11 లక్షల రూపాయల సిఎస్ఆర్ గ్రాంట్స్ తో సమకూర్చిన ఆపరేషన్ థియేటర్ పరికరాలను ప్రభుత్వ విప్ విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే పి గణబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని, స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన కమల్ వెల్ఫేర్ ఫౌండేషన్ కి కృతజ్ఞతలు తెలిపారు. నూతనంగా 2వ ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఎమర్జెన్సీ సేవలకు చాలా ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. చూశారు గోపాలపట్నం హాస్పిటల్ రోజు రోజుకి మారుతున్నటువంటి పరిస్థితి. నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక 2 ఎకరాల స్థలాన్ని విశాఖ నగర పరిధిలో కేజీహెచ్ మినహా అగనంపూడిలో ఒక రిఫరల్ హాస్పిటల్ ఉంది, ఇంకొక రిఫరల్ కానీ ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ రావాలి అని ముందు చూపుతో ఈ ప్లేస్ని అలొకేట్ చేసుకోవడం, ఈరోజు 300 పైన ప్రతిరోజు ఓపీని చూడటం, అదేవిధంగా ఒక ఫుల్ ప్లెడ్జ్డ్గా ఒక మెటర్నిటీ వార్డ్గా ముందు మనం డెవలప్ చేసుకోవడం మీ అందరికీ తెలిసిందే. ఘోష ఆసుపత్రి తర్వాత విశాఖపట్నంలో గోపాలపట్నం హాస్పిటల్ ఈవెన్ ఏజెన్సీ నుంచి కూడా పేషెంట్స్ ఇక్కడ రావడం, డెలివరీస్ చేసుకోవడం అనేది జరిగేది. 24 అవర్స్ హాస్పిటల్గా ఇది రన్ కావాలని ఇక్కడ మరలా ఎన్హెచ్ఆర్ఎం ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వచ్చే గ్రాంట్స్ కూడా వైద్య విజ్ఞాన పరిషత్తులో మెర్జ్ అయితే మనకి ఎక్కువ గ్రాంట్స్ వస్తాయని చెప్పి మర్జర్ ఆలోచనలు చేయటం, దానిపైన గతంలో కూడా పూనమ్మాల కొండయ్య గారు లేకపోతే కామినేని శ్రీనివాస్ గారు కూడా ఆ రోజు మంత్రిగా ఉన్నారు. వారందరినీ కూడా ఎవరు వచ్చినా వైద్యానికి సంబంధించినటువంటి అధికారులు మన హాస్పిటల్ చూపించడం, దీనికి ప్రత్యేకంగా నిధులు తీసుకురావడం, ఈరోజు ఆ అభివృద్ధి నిధులే కాదు వైద్య సిబ్బంది ఇందులో సమాజాన్ని కూడా ఇన్వాల్వ్ చేయగలిగితే, హాస్పిటల్స్ అనేటువంటివి వైద్యం చక్కగా అందాలనుకున్నప్పుడు సొసైటీ కూడా సపోర్ట్ ఉండాలి. సో ఇందులో మనం సిఎస్ఆర్లో గతంలో కూడా ఇక్కడ ఇండస్ట్రీస్ని కానీ ఇతరత్ర వారి అందరి సహకారం కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు కొత్తగా ముఖ్యంగా ఈ ఆపరేషన్ థియేటర్కి వచ్చేటప్పటికి ఒక 11 lakhs విలువైనటువంటి ఎక్విప్మెంట్ మీరు చూశారు. ఆ ఎక్విప్మెంట్ అంతటినీ కూడా లోటస్ వైర్లెస్ టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళ మెయిన్ యూనిట్ కార్పొరేట్ ఆఫీస్ వైజాగ్లో ఉండటం మన అదృష్టం. వారి డెసిషన్ తీసుకొని వారి సిఎస్ఆర్ ఫండ్స్లో 11 lakhs మన హాస్పిటల్కి ఎక్స్క్లూజివ్గా ఈ ల్యాబ్కి శాంక్షన్ చేశారు. వారు డైరెక్టర్ కూడా ఇక్కడ రాయ్ గారు వేళ ఇనాగ్రేషన్లో పాల్గొన్నారు. వారికి మనందరి తరపున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారికి జనగణనలో భాగంగా జరగబోయే కులగణన దేశంలోనే గేమ్ చేంజర్ గా మారబోతుందని రాజ్యసభ సభ్యుడు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. సామాజిక సమతుల్యతకు పెద్దపీట వేస్తూ శాస్త్రీయ పద్ధతిలో చేస్తున్న సెన్సస్ కు ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ వ్యతిరేక విధానాలతో వారి హక్కులను కాలరాస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ నెహ్రూ ప్రధానిగా ఉన్న కాలం నుంచి కులగణనను తొక్కుపెడుతూనే ఉందంటూ వరుసగా జరిగిన సంఘటనలను ఉదాహరించారు. 2018లో ప్రధాని మోదీ జాతీయ బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా కల్పించి ఎంతో మేలు చేశారన్నారు. దీనివల్ల నీటి పరీక్షల్లో కూడా 27% రిజర్వేషన్ ఇవ్వడంతో బీసీ బిడ్డలకు అవకాశం దక్కినట్లయిందన్నారు. ఇప్పుడు జరగబోయే సెన్సెస్ ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా సురక్షితులైన ఎన్యూమరేటర్స్ సేవలను ఉపయోగించుకున్నట్లు తెలిపారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ మాధవ్, బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు కూడా మాట్లాడారు. పార్టీ ఎంతసేపు నెహ్రూ కుటుంబం కోసము లేదా వంశపారపర రాజకీయాలు తప్పితే సామాజిక న్యాయానికి ఏనాడు కూడా వాళ్ళు గుర్తింపు ఇవ్వకుండా ఇవాళ రాహుల్ గాంధీ మాట్లాడుతున్న మొన్న నరేంద్ర మోడీ గారు ప్రకటించిన తర్వాత దీన్ని స్వాగతిస్తూనే రోల్ మోడల్, తెలంగాణ రోల్ మోడల్ కావాలంటున్నాడు. ఈ జనగణనలో మేము చేశామని. అయ్యా రాహుల్ గాంధీ గారు వారికి అవగాహన ఉండి మాట్లాడుతున్నారు లేదా ఈ కాంగ్రెస్ నాయకులు? ఈ తెలంగాణలో జరిగినటువంటి ఈ కులగణన సర్వేకి ముందే ఈ దేశంలో మొదటి రాష్ట్రం ఏదైనా జరిపిందంటే అది బీహార్లో, అది ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో జరిగింది. నితీష్ కుమార్ బీజేపీ కలిసి చేసినటువంటి సర్వేలో అంకెలన్నీ తీశారు. గ్రామాల వారీగా, కులాల వారీగా దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టారు. అసెంబ్లీలో పొందుపరిచి చట్టం తీసుకొచ్చారు. అసెంబ్లీలో కూడా బహిర్గతం చేసి 60% బీసీ, ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ సంఖ్య ఉందని చెప్పి దానికి అనుగుణంగా కూడా వారు రిజర్వేషన్ కల్పించిన చట్టం చేస్తే దాన్ని తర్వాత కోర్టు దాన్ని స్టే ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఇవాళ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం
సుప్రీంకోర్టులో వాదిస్తాం. ఇవాళ మీరు తెలంగాణలో చేసింది ఏమిటి? తెలంగాణ పూర్వం మీరు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మొదటిసారి 300 కోట్లు ఖర్చు పెట్టి సర్వే చేసి పబ్లిక్ డొమైన్లో బహిర్గతం చేయలేదు. ఎందుకు చేయలేదంటే కాంగ్రెస్లోనే ఉన్నటువంటి భిన్నమైనటువంటి అభిప్రాయాలు, ఈ అంకెలు బయటకు వస్తే మన రాజకీయంగా పుట్టగతులని చెప్పి మరి ఆ కాంగ్రెస్ అంతర్గత కలహాల వల్ల దాన్ని ప్రచురించలేదని చెప్పినటువంటి సిద్ధరామయ్య గారు. ఇది మీ చరిత్ర. ఇది ఇవాళ తెలంగాణ రోల్ మోడల్ ఏంటండి? ఇవాళ మీరు అంతకుముందు 51% ఉన్న బీసీల జనాభాను 46% చూపించారు. పైపెచ్చు కొత్తగా ఇవాళ ముస్లిం బీసీలు అని చెప్పి నిర్వచనం కల్పించి 10% ముస్లిం బీసీలు అని చెప్పి లెక్కలు చూపించారు. అంత అశాస్త్రీయంగా తప్పుల తడకలతోని ఓటు బ్యాంక్ రాజకీయాలతోని ముస్లింల ప్రాపకం కోసం మొత్తం జనాభా 12% తెలంగాణలో ఉంటే 10% ముస్లింలు బీసీలు అంటే ఎవరికి మేలు చేయడానికి మీరు జనగణ చెప్పారో ఈ రోల్ మోడల్ దేశమంతా మీరు తీసుకురావాలంటే సహించే ప్రసక్తి లేదు. మొత్తం ముస్లింలందరూ కూడా బీసీలో చేర్చి బీసీల హక్కులు కాలరాస్తామంటే అది ఏమాత్రం కూడా కాదు, భావ్యం కాదు. కాబట్టి ఇవాళ సెంట్రల్ సెన్సస్ యాక్ట్కి అనుగుణంగా ఈ జనాభా ఏదైతే సేకరణ ఉంటుందో కులాల వారీగా చేపట్టడం జరుగుతుంది. అలాగే రాజధానితో పాటు మన ప్రాంతానికి సంబంధించిన అనేక రకాల ముఖ్యమైన ప్రాజెక్ట్స్ కూడా దానికి శంకుస్థాపన చేయడం జరిగింది. దాంట్లో అతి ముఖ్యమైనది చావులు మదం ప్రాంతం నుంచి పోర్ట్ వరకు ఏదైతే సివరేజ్ వాటర్ నిలిచిపోయే ప్రదేశం ఉందో దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ 6 లైన్ లైన్ చేస్తూ, అలాగే సాగరమాల ప్రాజెక్టులో భాగంగా సుమారు 3,000 కోట్లతో పెద్ద ఎత్తున అక్కడ ప్రాజెక్ట్ నిర్మాణం చేయటం, అలాగే దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏకతా మాల్ అనే ఒక పేరు మీదట ముఖ్యంగా చేనేత అలాగే అనేక మంది చేతి వృత్తుల వారికి ఉపయోగపడే విధంగా ఏకతా మాల్ని మన మధురవాడలో దాన్ని ఇనాగ్రేట్ చేయడం, ఇవి రెండు కూడా మన ప్రాంతానికి సంబంధించిన అతిపెద్ద అనౌన్స్మెంట్గా మేము చెప్తున్నాం. కనుక ముఖ్యంగా ముందుగా పత్రికా మాధ్యమంగా ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అద్భుతంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు 1 నేషన్ 1 ఎలక్షన్ పేరు మీదట ఏదైతే పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారు ఆలోచన చేసి రామ్నాథ్ కోవింద్ గారు దాని యొక్క ప్రజెంట్ చేయడం జరిగిందో దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి ఒక జేపీసీని ఏర్పాటు చేశారు. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అని చెప్పి అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఇవాళ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో 1 నేషన్ 1 ఎలక్షన్ కార్యక్రమం జరగబోతుంది. దానికి మన ముఖ్య అతిథిగా మన డాక్టర్ కె లక్ష్మణ్ గారు రావటం జరిగింది. డాక్టర్ కె లక్ష్మణ్ గారు మా అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్ణయ తీసుకునే ఏదైతే కమిటీ ఉందో పార్లమెంట్ బోర్డ్ దానికి మెంబర్గా ఉన్నారు, రాజ్యసభ సభ్యులు. ఆయన ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా రావటం, ఆయనతో పాటు అనిల్ యాంటనీ గారు మా నేషనల్ సెక్రటరీగా ఉన్నారు, ఆయన కూడా ఆ కార్యక్రమానికి రాబోతున్నారు. అలాగే ఇవాళ పత్రికా విలేకరులు కూడా మాట్లాడాలని చెప్పి అనుకున్న సందర్భం మనందరికీ తెలుసు. నరేంద్ర మోడీ గారు తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం కుల గణన ఏదైతుందో దాన్ని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా దాన్ని తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా విశాఖపట్నం రావడం జరిగింది. విశాఖ జిల్లాలోని భీమ్లీ నియోజకవర్గంలో చందనోత్సవం రోజున జరిగిన ఘటనపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. వైఎస్ఆర్సీపీ భీమ్లీ ఇన్ఛార్జ్ చిన్న శ్రీను మాట్లాడుతూ ఈ ఘటన బాధాకరమైందని, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరిగిందని ఆరోపించారు. ప్రభుత్వం ముందు నుంచే ఏర్పాట్లు చేసుకోవాల్సిందని, భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. భీమ్లీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇటీవల మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇలాంటి సమయంలో రాజకీయ విమర్శలు చేయడం బాధ్యత రాహిత్యమని అన్నారు. ప్రసాదం స్కీమ్ కింద కేంద్రం నుండి తీసుకొచ్చిన 54 కోట్లు జగన్మోహన్ రెడ్డి వల్లనే వచ్చాయని చిన్న శ్రీను గుర్తు చేశారు. బాధిత కుటుంబాలకు ₹1 కోటి పరిహారం, ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. శ్రీ శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారి చందనోత్సవం ఘటన 30వ తారీఖున జరిగిన ఆ రోజు ఆ చందనోత్సవంలో 7 ప్రాణాలు కోల్పోవడం, ఆ సంఘటనలో ఒకరు క్షతగాతులు అవడం, ఈ రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యంగా వరహాలక్ష్మి నరసింహస్వామి వారు ఈ ఉత్తరాంధ్ర ప్రజలకే కాదు ఆ చందనోత్సవాన్ని పక్క శివారు రాష్ట్రాలైనటువంటి ఒరిస్సా రాష్ట్రం కానీ లేదా ఛత్తీస్గఢ్ రాష్ట్రం కానీ లేదా పక్కనున్న వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో నుంచి అనేక మంది భక్తులు వచ్చి ఆ స్వామివారిని కొలవటం మనందరికీ తెలిసిందే. అయితే చందనోత్సవం రోజు అనేది చాలా విశిష్టమైన రోజు, మీ అందరికీ తెలుసు. సుమారుగా చందనోత్సవం తేదీని ఒక సుమారు 3-4 నెలల ముందే దేవస్థానం వారు ఆగమ శాస్త్ర పండితులందరూ కూడా దాన్ని అనౌన్స్ చేయడం, దాన్ని ప్రభుత్వాలు ఏ రకంగా సుమారుగా భక్తులు ఒక 2 లక్షల నుంచి 3 లక్షల మంది భక్తులు వస్తారు కాబట్టి
ఆ భక్తులకు ఏ రకమైన ఏర్పాట్లు చేయాలనేది ప్రభుత్వంలోని అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇది చేయడం అనేది ఆనవాయితీ వస్తున్న కార్యక్రమం. ఈ ప్రాంతంలో మరి ముఖ్యంగా సింహాచలం దుర్ఘటన ఈ ప్రాంత వాసులకు ఎంతో కలిసివేసింది. ఎప్పుడు కూడా చందనోత్సవంలో ఇలాంటి చేదు సంఘటన ఏనాడు కూడా భక్తులు కని విని చూడని కొన్ని తరాలుగా ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటన చూడలే కొండ మీద. కానీ ఇలాంటి దురదృష్టమైన సంఘటన జరిగింది. ఈ సంఘటన జరిగిన ధర్మిల మీ ద్వారా ముఖ్యంగా ఇటు భీమిలి నియోజకవర్గ ప్రజలు కానివ్వండి, ఉత్తరాంధ్ర ప్రజానీకానికి కానివ్వండి, మీ ద్వారా కొన్ని విషయాలు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం. సంఘటన జరిగిన వెంటనే ఒక బాధ్యతాయుతమైన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు, ఒక మాజీ ముఖ్యమంత్రి గారు, ఒక పార్టీ అధ్యక్షుడు, ఈ రాష్ట్రంలో బలమైన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష పార్టీకి నేతగా ఉన్నటువంటి వారు ఆ రోజు సంఘటన జరిగిన వెంటనే స్పందించి ఆ కుటుంబ సభ్యుల్ని ఓదార్చే కార్యక్రమాన్ని వారు చేపట్టారు. అయితే ఆ రోజు సంఘటన జరిగిన తర్వాత ఆ సంఘటన జరిగిన మరుసటి రోజు మరి వైఎస్ఆర్సీపీ పార్టీ గౌరవ శాసనమండలి ప్రతిపక్ష నేత అయినటువంటి బొత్స సత్యనారాయణ గారి నేతృత్వంలో మరి మాజీ మంత్రివర్యులు, జిల్లా అధ్యక్షులమే మేము అనేక మంది గౌరవ మాజీ శాసనసభ్యులు అందరూ కూడా, అయితే నిన్నటి రోజుని గౌరవ భీమిలి శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు జరిగిన సంఘటన మీద వారు ఓ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి వారు కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు మా నాయకుడు, మా మాజీ ముఖ్యమంత్రివర్యులు, మా పార్టీ అధ్యక్షుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన మాటల్ని తీవ్రంగా నేను ఖండిస్తూ, వారు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్నవారు, సీనియర్ శాసనసభ్యులు, మంత్రివర్యులుగా చేసిన వారు ప్రభుత్వంలో కూడా పనిచేశారు మంత్రిగా, వారు చాలా అనుభవం ఉంది. ఈ జరిగిన సంఘటన చూస్తా ఉంటే ఈ జరిగిన సంఘటనలో వారు ఒక మాట మాట్లాడారు, ఇది ప్రభుత్వ హత్యలని చెప్తున్నారు, ఇది కాదు అని చెప్పి ముమ్మాటికి చెప్తున్నాం, ఇది ప్రభుత్వ హత్యలు. ఎందుచేతంటే రోజువారీలో అనేకమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి, బహిరంగ ప్రదేశాల్లో జరుగుతాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి, అనేకమైన కార్యక్రమాలు జరుగుతాయి, అనేక మంది మరణాలు ఆకస్మికంగా సంభవిస్తూ ఉంటాయి. కానీ నిన్నటి రోజున వారు మాట్లాడిన మాటలు, జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి దుర్ఘటనల కోసం ఎదురు చూస్తూ ఉంటారు, ఇలాంటి దుర్ఘటనలు వచ్చి రాజకీయం చేస్తున్నారు అని చెప్పి వారు చెప్తా ఉన్నారు. మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకి తెలియజేసేది ఒకటే, ఈ రాష్ట్రంలో 40% ఓట్లు సంపాదించిన వ్యక్తిగా ఎన్నికల్లో 2024లో ఒక బలమైన ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా సంఘటన జరిగిన వెంటనే ఈ అవకాశం దొరికితే అవకాశం ద్వారా వచ్చి ఆ కుటుంబ సభ్యులను ఓదార్చాలి. ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం. అధికార పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి గారు వచ్చారా రాలేదా, లేదు ఇంకొక డిప్యూటీ సీఎం గారు, ఇంకో పార్టీ అధ్యక్షుడు అయినటువంటి వారు వచ్చారా లేదా అనే భావన కాకుండా ఒక బాధ్యత ప్రతిపక్ష నాయకుడిగా వారు వచ్చి ఆ కుటుంబాల్ని ఓదార్చి ఈ ప్రభుత్వం చేసిన తప్పిదాల్ని వారు చెప్పారు. మీరు చేసిన తప్పిదాల్ని, ఈ ప్రభుత్వం చేసిన చర్యల్ని చెప్పారు. ఏప్రిల్ 30వ తారీఖుని చందనోత్సవం తేదీని అనౌన్స్ చేయడం, దానికి ప్రభుత్వం 5గురితో ఒక కమిటీ నియమించింది. 5 సభ్యులతో కమిటీ నియమించిన తర్వాత ఆ కమిటీలో క్లియర్ గా మెన్షన్ చేశారు, ఏప్రిల్ 15వ తారీఖుని మేము అందరం కూడా కూర్చుంటాం, ఈ కమిటీ ద్వారా అన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఒక మెమోను కూడా మీరు ఇష్యూ చేశారు. దాంట్లో మంత్రులు ఉన్నారు, గౌరవ శాసనసభ్యులు ఉన్నారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు కూడా ఉన్నారు. నిన్నటి రోజున ఈ సంఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం కమిటీ నియమించింది. ప్రభుత్వం వచ్చి చందనోత్సవానికి ఒక 5 మంత్రులతో కమిటీ వేసింది. ఈ చందనోత్సవం చాలా బాగా ఏర్పాట్లు చేయండి. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. గత వైసీపీ పాలనలో లేనిపోని ఆరోపణలు, అసత్య హామీలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. చోడవరం నియోజకవర్గంలోని రోలుగుంట మండలంలో పలు గ్రానైట్ క్వారీల వద్ద టీడీపీకి చెందిన ఐటీడీపీలో యాక్టివ్ గా ఉన్న వ్యక్తులే ఒక్కొక్క లారీ వద్ద 200, 300 చొప్పున బహిరంగంగానే వసూలు చేస్తున్నారని ఆరోపించారు. చోడవరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, అవినీతి పరిపాలన కారణంగా కూటమి ప్రభుత్వం అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది అని గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. అలాగే షుగర్ ఫ్యాక్టరీలు మూసివేయడం, రైతులకు పేమెంట్లు చేయకపోవడంపై కూటమి ప్రభుత్వాన్ని విమర్శించారు. గుడివాడ అమర్నాథ్ రైతుల ఆగ్రహానికి ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. ముఖ్యమంత్రిని గాని, ఉప ముఖ్యమంత్రిని గాని చోడవరం ప్రధాన రహదారిపై చోడవరం నుండి నర్సీపట్నం వరకు ఒక్కసారి ప్రయాణం చేసి చూపించాలని ఛాలెంజ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరలేదని ఆయన మండిపడ్డారు. ఈ నెల 5వ తేదీన అనకాపల్లి జిల్లా కేంద్రంలో వైసీపీ జిల్లా సమావేశం నిర్వహిస్తామని, ఈ సమావేశంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎన్ని విధాలుగా అవినీతి చేస్తుందో బహిరంగంగా తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలిపారు.
పెంటకోట కన్వెన్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరూ తెలుసు, ఈ మధ్యకాలంలో పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నన్ను అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించినటువంటి సందర్భంలో ప్రప్రథమ సమావేశాన్ని నిర్వహించాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకోవడం, అందులో భాగంగా రేపు 5వ తారీఖున మొదటి సమావేశాన్ని, పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని చెప్పి పార్టీ నాయకత్వం అంతా కూడా నిర్ణయం తీసుకొని శాసనమండలి ప్రతిపక్ష నాయకులైనటువంటి పెద్దలు బొత్స సత్యనారాయణ గారు, అలాగే ఉత్తరాంధ్ర పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి మాజీ మంత్రివర్యులు కురసాల కన్నబాబు గారు, అలాగే రాష్ట్ర పార్టీ పిఎస్సి సభ్యులు ముత్యాల నాయుడు గారు, అలాగే అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త ధర్మశ్రీ గారు, అలాగే జిల్లాలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సమన్వయకర్తలు, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, పార్టీలో ఉన్నటువంటి ప్రముఖంగా ఉన్నటువంటి పార్టీ నాయకత్వం, సర్పంచులు, ఎంపీటీసీలు పెద్ద ఎత్తున విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించి గడిచినటువంటి సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం తాలూకా వైఫల్యాల్ని, వారు అధికారంలోకి రావడానికి ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఇచ్చారో, ఇచ్చినటువంటి హామీలు గాలి వదిలేసి ఏ రకంగా ప్రజలు ఇబ్బందులు పాలవుతా ఉన్నారో ఈ అనేక సమస్యల మీద, అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో అనేక సమస్యల మీద ఆ సమావేశంలో చర్చిస్తాం. రానటువంటి కాలంలో వాటి మీద ఏ రకంగా పోరాటం చేయాలి, ప్రభుత్వం తాలూకా ఆలోచనల్ని, విధానాల్ని ఎండగట్టేటువంటి కార్యక్రమాన్ని, అలాగే రానటువంటి కాలంలో పార్టీ బలోపేతానికి సంబంధించినటువంటి నిర్ణయాలను కూడా ఆ సమావేశంలో తీసుకోవాలనేటువంటిది, ఒక విధానపరమైనటువంటి నిర్ణయాలు కొన్ని తీసుకోవాలన్నటువంటిది కూడా పార్టీ నిర్ణయం తీసుకుంది. పార్టీ మండల శాఖ కమిటీలు కానీ లేదా గ్రామస్థాయి కమిటీలు కానీ, రానటువంటి కాలంలో ఏ రకంగా బూత్ కమిటీలు ఏర్పాటు కానీ, అలాగే తద్వారా తర్వాత పార్టీ ఆదేశాల మేరకు సభ్యత్వ కార్యక్రమాలు కానీ, ఇలాగ రకరకాలైనటువంటి పార్టీ సంస్థాగతమైనటువంటి నిర్ణయాలు కూడా ఆ కార్యక్రమంలో తీసుకోవాలని చెప్పి పార్టీ ఆలోచన చేసింది. సో ముఖ్యంగా పెద్ద ఎత్తున కార్యక్రమానికి జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు పార్టీ నాయకత్వం, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ముఖ్యంగా గడిచినటువంటి ఈ 11 మాసాలుగా ఏ రకంగా పూర్తిగా ఈ ప్రాంతంలో ఒకసారి, ఎందుకంటే మేము అధికారంలో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో చోడవరం ప్రధానమైనటువంటి రహదారిగా ఉన్నటువంటిది బిఎన్ రోడ్ ఏదైతే ఉందో దీని మీద ఆ రోజు మమ్మల్ని ఏ రకంగా ఎండగట్టేటువంటి ప్రయత్నం చేసి ఎన్నికల్లో ప్రధానమైనటువంటి ఒక అంశంగా దాన్ని తీసుకొని వెళ్ళి వారు అధికారంలోకి రావడానికి, ఈ ప్రాంతంలో వారు విజయం సాధించడానికి ఉపయోగించుకున్నారో చూసాం. మరి సంవత్సరం పూర్తవుతా ఉంది. ఒక్కసారి ఎక్కువ దూరం అవసరం లేదు, మన వెంకటపాలెం జంక్షన్ నుంచి చోడవరం వరకు ఒక్క 2 రౌండ్లు ఆ ముఖ్యమంత్రి గారిని తీసుకొస్తారో, లేకపోతే ఉప ముఖ్యమంత్రి గారిని తీసుకొస్తారో, లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి మంత్రులను తీసుకొస్తారో, ఒకసారి 2 రౌండ్లు తిప్పేస్తే వారి ఈ సంవత్సర కాల అభివృద్ధి ఏంటనేటువంటిది వారికి అర్థమైపోతుంది, ప్రజలు కూడా అర్థమైపోతుంది అనేటువంటిది మా తాలూకు అభిప్రాయం. ఇవన్నీ కూడా వారి చోడవరం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి దాదాపు 35 కోట్ల రూపాయలు, రూపాయి 2 రూపాయలు కాదు, చరిత్రలో చోడవరం షుగర్ ఫ్యాక్టరీ స్థాపించిన తర్వాత రైతులకి ఇంత పెద్ద ఎత్తున నష్టం కలిగించినటువంటి సీజన్ను బహుశా ఈ సీజన్ తప్పితే మరొకటి లేదనేటువంటిది చరిత్ర చెప్తా ఉంది, రైతులు చెప్తా ఉన్నారు. దగ్గర 30,08,000 టన్నులు ఈ సీజన్లో ఆడితే కేవలం 2 కోట్లు 2.5 కోట్లు మాత్రమే విడుదల చేశారనేటువంటిది రైతులు చెప్తా ఉన్నారు. వివాహేతర సంబంధం పెట్టుకుని ప్రియుడి సహాయంతో భర్తనే హతమార్చిన నిందితులను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ గొల్లప్రోలు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు తెలియజేశారు. కాకినాడ నుంచి కత్తిపూడి వెళ్లే హైవే మార్గంలో చేబ్రోలు వద్ద మార్చి 3న గుర్తు తెలియని మృతదేహం పడి ఉందని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. కేసు దర్యాప్తులో మృతుడు అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం ధర్మవరం ప్రాంతానికి చెందిన తంగేళ్ల లోవరాజుగా గుర్తించామన్నారు. మృతుడు భార్య శ్యామల మండే మోహన్ కుమార్ తో అక్రమ సంబంధం పెట్టుకుని భర్త లోవరాజును హతమార్చారని పేర్కొన్నారు. వీరిద్దరూ బల్లా గంగాధర్ తో కలిసి ఇంట్లో నిద్రిస్తున్న లోవరాజును సర్జికల్ బ్లేడుతో శరీరంపై కోసి దారుణంగా హతమార్చారన్నారు. అనకాపల్లి మిస్సింగ్ కేసు ఆధారంగా నిందితులను అరెస్టు చేశామని ఆయన వివరించారు.
మార్చ్ 3వ తారీఖున గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో హైవే పక్కన ఒక డెడ్ బాడీ ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అక్కడికి ఆ రోజు పోలీస్ రీచ్ అయిన తర్వాత నేను కూడా విజిట్ చేశాను సీన్కి. అక్కడ ఒక మేల్ డెడ్ బాడీ 35 to 40 ఇయర్స్ వయసున్న ఒక మేల్ డెడ్ బాడీ నేకెడ్గా పడేసి ఉండడం జరిగింది. ఆ డెడ్ బాడీని తీసి పిఎంకి పంపించే క్రమంలో ఆ డెడ్ బాడీ మీద విజిబుల్గా చాలా ఇంజరీస్ కనిపించాయి. ఇంజరీస్ కనిపించడంతో ఖచ్చితంగా అది మర్డర్ అయి ఉంటుందని మర్డర్గానే కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. బాడీ మీద ఒక కడియము, ఒక తాడు తప్ప వేరే ఏ ఐడెంటిఫికేషన్ మార్క్స్ లేవు, బట్టలు లేవు. సో ఆ రోజు నుంచి దగ్గర 2 months, ఏప్రిల్ 28వ తారీఖు దాకా పోలీస్ రెలెంట్లెస్ ఎఫర్ట్స్ చేసి చుట్టుపక్కల ఎక్కడైనా మిస్సింగ్ కేసు వచ్చిందా, ఏమైంది, ఇవంతా కనుక్కుంటూ ఇన్వెస్టిగేషన్లో టవర్ డంపులు తీసుకొని, టోల్ గేట్ డేటా తీసుకొని, పిఠాపురం పోలీస్ అండ్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ఏఎస్పీ కాకినాడ, గొల్లప్రోలు ఎస్ఐ వీళ్ళందరూ ఒక 4 teams కింద ఫామ్ అయ్యి కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. ఏ చిన్న క్లూ వచ్చినా కానీ కేసు డిటెక్ట్ చేయడం కోసం. దీని ఇన్వెస్టిగేషన్ క్రమంలో అనకాపల్లి డిస్ట్రిక్ట్లో ఉన్న యలమంచిలి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక మిస్సింగ్ కేసు కంప్లైంట్ రావడం జరిగింది. ఆ మిస్సింగ్ కేసు కంప్లైంట్ రావడంతో మన దగ్గర ఉన్న క్లూ ఏదైతే ఉందో, ఈ కడియము, తాడు ఏమున్నాయో వీటి నుంచి డిటెక్ట్ అయ్యి ఆ మిస్సింగ్ కేసుతో మన దగ్గర ఉన్న బాడీ ఐడెంటిఫై అయిన తర్వాత అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళి చనిపోయిన వ్యక్తిని తంగెళ్ళ లోవరాజ్గా గుర్తించడం జరిగింది. అది గుర్తించిన తర్వాత ఎవరైతే మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఎవరి మీద అనుమానం ఉందా అని విచారించి అక్కడి నుంచి 3 ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో ఏం జరిగిందంటే, భార్య వేరే వాళ్ళతో వివాహేతర సంబంధం పెట్టుకొని దానికి అడ్డుగా ఉన్నారని ఈ లోవరాజు గారిని, మాడే మోహన్ కుమార్ అనే ఆయన, శ్యామల గారు, అట్లనే గంగాధర్ గారు అనే ఆయన, ఇంకొక ఆయన అకంప్లిస్ ఉన్నారు. వీళ్ళ 3 కలిసి ఆయన్ని వాళ్ళ ఇంటి దగ్గర హత్య చేసి ఆ తర్వాత ఒక 4-wheelerలో తీసుకొని వచ్చి ఇక్కడ రోడ్ పక్కన పడేయడం జరిగింది. ఆ బాడీని ఎవరు ఒక 48 hours ఐడెంటిఫై చేయకపోవడంతో బాడీ బాగా ప్యూట్రిఫై అయిపోయి బాగా ఉబ్బిపోయింది. అందుకని వెంటనే ఆనవాళ్ళు కనుక్కోవడం డిలే అయింది. సో ఐ కంగ్రాచులేట్ ఏఎస్పీ కాకినాడ, పిఠాపురం ఇన్స్పెక్టర్ అండ్ గొల్లప్రోలు ఎస్ఐ అలాంగ్ విత్ దెమ్ ఒక 4 teams పనిచేశారు. వీళ్ళందరూ కూడా ఈ కేసు అన్డిటెక్టెడ్గా ఉండిపోకుండా, గోల్డెన్ కేసెస్లో ఇట్లా అన్ఐడెంటిఫైడ్ బాడీ ఉన్నప్పుడు ఏ రకమైన ఆనవాళ్ళు లేకపోతే క్లూస్ దొరకక అన్డిటెక్టెడ్ అని ఉంచేయడం జరుగుతుంది. అట్లా కాకుండా వీళ్ళు కంటిన్యూస్గా 2 months పాటు ఎఫర్ట్స్ కంటిన్యూ చేసి దే వెంట్ టు ఒరిస్సా ఆల్సో. ఒరిస్సా సైడ్ వెళ్ళారు, ఛత్తీస్గఢ్ సైడ్ వెళ్ళారు. అక్కడ ఏదైనా మిస్సింగ్ కంప్లైంట్స్ ఉన్నాయా బాడీ ఐడెంటిఫై అవ్వడానికి. సో కంటిన్యూస్ ఫాలో అప్ వల్లనే ఈ కేసు డిటెక్ట్ అయింది. సో ఐ కంగ్రాచులేట్ ఆల్ ద టీమ్స్ హూ హావ్ వర్క్డ్ ఇన్ దిస్ కేస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.